స్లీవ్లెస్ బ్లౌజ్ కానీ ఫ్రాక్ కానీ ఇలా కుట్టారంటే చాలా బాగుంటుంది ఫినిష్ అనమాట. అంటే ఈ ఫినిషింగ్ కోసం వచ్చే మనం ఫస్ట్ వచ్చేసి మెయిన్ బ్లౌజ్ క్లాత్ మీద ఇలా పైపింగ్ వేసుకోవాలన్నమాట. అలా వేసేసుకొని రెండు వైపులా మనం కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత లైనింగ్ కట్ చేస్తాం కదా, ముందుగానే మనం 4 టక్స్ బ్లౌజ్ కుడుతున్నాము. సో ఇక్కడ నేను 4 టక్స్ వచ్చేసి డాట్స్ పెట్టుకున్నాను అనమాట. డాట్స్ పెట్టుకున్న తర్వాత మనం పైపింగ్ వేసాం కదా, ఇక్కడ మనం హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి చంకల దగ్గర ప్లస్ మెడకి ఇక్కడ మనకి చూసారు కదా, ఈ పైపింగ్ వేసిన దాని పక్కనే మనము సన్నగా కుట్టు వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మన పీకో మిషన్ పాదంతో అయితే మనం పైపింగ్ అనేది బాగా వస్తుంది. నేనైతే ఇదే వాడతాను అనమాట. సో అలా మొత్తం వేసుకున్న తర్వాత దానిపైన మనము లైనింగ్ పెట్టేసుకొని కుట్టుకున్నాం కదా, సో దాన్ని ఉల్టా వేసేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. సో ఇలా అంతా కుట్టేసుకున్న తర్వాత కొంచెం మధ్య మధ్యలో ఖర్చు అనేది మనం కట్ చేసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది. ఒకవేళ కట్ చేయలేదు అనుకోండి, కొంచెం ఉగ్గులాగా వస్తుంది. ఇలా డాట్స్ పెట్టుకొని కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది టోటల్గా ఇలా ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు బయట ఎక్కడ చూసినా సరే రెడీమేడ్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి కదా, సో ఆ టైప్లో మనం స్టిచ్ చేస్తే మనది కూడా రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఇంకా వాళ్ళు కుట్టినా మనం కుట్టినా సేమ్ అదే ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి నేను వీడియో తీస్తున్నాను. ఇంకా మొత్తం అంతా బ్లౌజ్ కటింగు అంతా సిలాయిది మిషన్ కుట్టేది పెట్టాలి అంటే చాలా టైం పడుతుంది. త్వరలో అది కూడా పెడతాను నేను. సో ఇలా 4 టక్స్ అయితే పెట్టుకొని ఇలా కుట్టేసాను అనమాట. డాట్స్ పెట్టేసి వచ్చేసి క్రాస్ కటింగ్ కాదు, ఓన్లీ మామూలు కటింగ్కే 4 టక్స్ పెట్టాను. ఇది వచ్చేసి మరాఠీ వాళ్ళది. సో ఇక్కడ పైపింగ్ వేసేసి స్లీవ్లెస్ బ్లౌజ్ కుట్టమన్నారు కదా, సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా కుడుతున్నాను అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ శారీలోది ప్లస్ బార్డర్ వచ్చిందనమాట, బిగ్ బార్డర్. ఆ బార్డర్ని నేను బ్యాక్ సైడ్ వేసుకున్నాను. అలా బ్యాక్ సైడ్ వేసుకొని ప్లస్ ఈ కొత్తగా ట్రెండింగ్గా వచ్చింది కదా డిజైన్, మనకు మిగిలిపోయిన అంచుని ఇలా వేసేసాను అనమాట. టోటల్గా బ్లౌజ్ అవుట్ఫిట్ అనేది ఈ విధంగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తాను.